తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ప్రముఖ న్యాయవాది, పారిశ్రామికవేత్త లక్కమ్మనేని కోటేశ్వరరావు తనయుడు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ లక్కమ్మనేని సాయి అభినయలు ఉన్నత స్థాయిలో పై చదువులు చదివి వెంకటగిరి ప్రజలకు ఇప్పటివరకు అందుబాటులో లేని మెరుగైన సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ సౌకర్యం ప్రారంభించడం జరిగింది. దీనికి పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ కళాధర్, డాక్టర్ శశి మనీషా పలువురు వైద్యులు పాల్గొని వారిని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటివరకు ఈ స్కానింగ్ వెంకటగిరి పట్టణ ప్రజలకు అందుబాటులో లేదని, బయట ప్రదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న వారికి అతి తక్కువ ఖర్చుతో ఈ స్కానింగ్ ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఎల్కేఆర్ మాట్లాడుతూ, నా కుమారుడు వెంకటగిరి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడం చాలా గర్వంగా ఉందని, పేదవారికి ఈ హాస్పిటల్ నందు తక్కువ ఖర్చుతో వైద్యం సేవలు అందించబడతాయన్నారు. వైద్యం అనేది వ్యాపారం కాదని, డబ్బుతో ప్రయాణం కాదని, మా తాతల నాటి నుండి మాది సంపన్న కుటుంబం. నా కుమారుడు వెంకటగిరి ప్రజలకు సేవ చేయడం కోసం ఈ వైద్యశాల ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, మాజీ ఏఎంసీ పులుకోలు రాజేశ్వరరావు, టీడీపీ నాయకులు, డాక్టర్లు పాల్గొన్నారు. ఈ రోజు మన వెంకటగిరి చరిత్రలో అవకాశం అని అనుకోవాలా. ఎందుకంటే నేను 50 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంతవరకు వెంకటగిరిలో ఎవరు కానీ సిటీ స్కాన్ దాఖలాలు లేవు. కానీ ఈరోజు మన యంగ్ డాక్టర్స్ డాక్టర్ అభినయ మరియు డాక్టర్ సాయి వీళ్ళిద్దరు వచ్చి వెంకటగిరిలో ఈ సిటీ స్కాన్ పెట్టడం అనేది వెంకటగిరి ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎంతో సర్వీస్ చేసినట్టు అవుతుంది. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ అవకాశాన్ని వెంకటగిరి ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉపయోగిస్తున్నారు. ఇదివరకంతా ఈ స్కానింగ్ ఫెసిలిటీ లేక ఏదైనా దెబ్బలు తగిలినా, స్ట్రోక్ వచ్చినా ఇటువంటి కేసులన్నింటికి మేము పేషెంట్ను తిరుపతికి పంపించాల్సిన అవసరం వచ్చేది. చాలా కష్టపడి పేషెంట్ తిరుపతికి పోయి అక్కడ స్కానింగ్ తీసుకొని తర్వాత వైద్యం చేసుకునేవాడు. కానీ ఈరోజు ఏంటంటే మనకు ఈ స్కానింగ్ ఫెసిలిటీ ఉంది. దానివల్ల పొట్టలో ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ, బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, క్యాన్సర్ సమస్యలు కానీ అన్నిటికీ మన డాక్టర్ గారు, క్వాలిఫైడ్ డాక్టర్ గారు స్కానింగ్ చేస్తే మనం డయాగ్నోజ్ చేసడానికి ఎంతో అవకాశంగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఊళ్ళో, చిన్న ఊళ్ళో ఇటువంటి సెంటర్ పెట్టడం అనేది చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఇంటర్మీడియట్ చదివేటప్పటి నుంచి కూడా ఫస్ట్ ఒక విషయం చెప్పాలి. 10th చదివేటప్పుడు నేను ఇంటర్మీడియట్లో పోయి, నేను నిన్ను సాయి ఇంటర్మీడియట్ ఏ సెక్షన్ ఏ చేరుతావు, ఏ బ్రాంచ్ అంటే ఫస్ట్ ఆయన మ్యాథ్స్లో 100 వచ్చేవాడు. నేను ఎంపీసీఏ కదా డాడీ అన్నాడు. నాకు డాక్టర్ చేయాలని కోరికనింది. ఆ కోరికతో నేను ఒక అరగంట సేపు, సాయి నువ్వు ఎంపీసీ తీసుకుంటే ఎక్కడో నువ్వు అమెరికా కావచ్చు, ఇంకొక స్టేట్లో కావచ్చు, ఐఐటి సీటు కొట్టుంటావు, కానీ డాక్టర్ అయితే వెంకటగిరి ప్రజలకు సేవ చేసే అదృష్టం మనకు కలుగుతుంది అని చెప్పి నేను చెప్తే, మార్నింగ్ చెప్తాను డాడీ అని చెప్పి నైట్ పడుకొని ఉదయాన్నే లేచి, సరే డాడీ నీ ఇష్టం బైపీసీ చేస్తానని చెప్పినప్పుడే మా అబ్బాయి నాకు చాలా తృప్తినిచ్చింది. నేరుగా పోయి నేను విజయవాడలో బైపీసీ చేర్చింది. 10th వరకు ఇక్కడే సెయింట్ ఫ్రాన్సిస్లో చదివాడు. అక్కడి నుంచి ఆయన ఎంపీసీలో చదవడం, ఎంసెట్లో స్టేట్ ర్యాంక్ రావడం, ఎంబీబీఎస్లో 4 గోల్డ్ మెడల్స్ సంపాదించడం, పీజీలో రంగరాయ మెడికల్ కాలేజ్ గోల్డ్ మెడల్ స్టూడెంట్గా రావడం. నిజంగా అవన్నిటికంటే లాస్ట్లో ఆయనకి సూపర్ స్పెషాలిటీ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చేరాలనే ఆలోచన కలిగింది. నేను అసలు సూపర్ స్పెషాలిటీ రాయొద్దంటే ఊరికే రాస్తానులే డాడీ అని చెప్పి రాయడం, మంచి ర్యాంక్ రావడం, అన్న కళాధరన్న చెప్పినట్టు ర్యాంక్ వస్తే ఆ రోజు అన్న దగ్గరికే వచ్చి నేను ఎక్కడ మళ్ళా గ్యాస్ట్రో ఎంట్రాలజీ చేసిన తర్వాత కూడా వెంకటగిరిలోనే చేస్తానన్నాడు. నేను లేదని చెప్పి అన్న దగ్గరికి పోయి అన్న దగ్గర నుంచి ఫోన్ చేపిస్తే అన్న చెప్పిన మాట ఒకటే, సాయి నువ్వు వెంకటగిరిలో అయితే డే 1 నుంచి హీరోవి, నువ్వు సూపర్ స్పెషాలిటీ ఎప్పుడైనా చేసుకోవచ్చు, సూపర్ స్పెషాలిటీ చేస్తే దానికంటే ఇది బెటరు, నీ దగ్గరికి ఎంతోమంది సూపర్ స్పెషాలిటీ వాళ్ళు వస్తారు, నువ్వు వెంకటగిరికి మీ డాడీ సేవ చేయాలని కోరుకుంది కాబట్టి నీ ఇప్పుడు చదివే నీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్న చెప్పడం, దానికి నేను చెప్పిన దానికి నిజంగా నాకు ఆయన రుణపడి ఉండడం కాదు, మీరందరూ ఇప్పుడు చెప్తుంటే అతను చేసిన దానికి నేనే నేను డాక్టర్ మనీషా, ఆర్థోడాంటిస్ట్, మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ నుంచి. నా హస్బెండ్ శశి. నేను యాక్చువల్లీ వైజాగ్ నుంచి వచ్చాను. వైజాగ్లో మాకు చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, డయాగ్నోసిస్కి కానీ దేనికి అయినా. అప్పుడు నేను ఈ టౌన్కి వస్తున్నప్పుడు
ఇంకా కొన్ని ఫెసిలిటీసే ఉన్నాయి. బట్ ఇప్పుడు చూస్తే మాకు వైజాగ్లో ఏమైతే దొరుకుతాయో దానికి తక్కువగా ఏది ఇందులో లేదు. అంటే ఇప్పుడు మా పేరెంట్స్కి కానీ పెద్దవాళ్ళకి మేము ఆలోచించేది ఎప్పుడు వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ చాలా దగ్గరలో ఉంటే మేము చాలా ప్రశాంతంగా ఉంటాము. ఏ టైంలో ఏ ఎమర్జెన్సీ వచ్చినా అన్నీ అవైలబుల్గా ఉంటే మేము ప్రశాంతంగా ఉండొచ్చు. ఆ ఫెసిలిటీస్ అన్నీ ఈ టౌన్లో దొరుకుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ సిటీ స్కాన్ కానీ ఇవన్నీ చాలా ఈ ప్రజలకి ఉపయోగపడతాయి. వాళ్ళు ఎక్కడెక్కడో దూరంగా సిటీస్కి అది వెళ్ళక్కర్లేకుండా మన టౌన్లోనే అన్ని ఫెసిలిటీస్ ఉన్నందుకు నాకు గర్వంగా ఉంది. అండ్ కంగ్రాచులేషన్స్ టు డాక్టర్ సాయి తేజ అండ్ అభినయ అండ్ ఆల్ ది బెస్ట్. నాకు ఇక్కడ స్కానింగ్ సిటీ స్కాన్ కావచ్చు, అల్ట్రాసౌండ్ అయింది డిఫెక్ట్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు పెట్టిన తర్వాత ఈ ప్రజలకు చాలా ఉపయోగపడతారు. తర్వాత రోజుకి 5-6 కేసులు ఇక్కడ నుంచి తిరుపతికి రెఫర్ చేస్తున్నాం మా హాస్పిటల్ నుంచి. అవన్నీ కూడా వీళ్ళ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకుంటారు. ఒకటి తర్వాత వచ్చి ఎల్కేఆర్ వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఉండే మామూలుగా వాళ్ళకు ఉండే దాన్ని బట్టి పిల్లకాయలు ఇక్కడ సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కడో సిటీస్లో అవ్వాల్సిన అవసరం. కానీ సారు ఇక్కడ ప్రజల కోసమని ఉపయోగపడతారని వాళ్ళకి మంచి చదువులు ఇప్పించి ఇక్కడ ఉపయోగపడేట్టు చేయడం అనేది చాలా గ్రేట్. సాయి విషయం ఎత్తితే సూపర్ స్పెషాలిటీ ఎక్కడో ఉండాల్సినాడు, మంచి ర్యాంక్ కూడా తెచ్చుకున్నాడు. నేను అడిగా సార్ని కూడా, ఏం సార్ అంత ర్యాంక్ తెచ్చుకున్నాడు, పిల్లకాయలు ఇంకా పెద్ద చదువు చదివి ఎందుకు ఇట్లా ఆపుతున్నారంటే, సార్ ఇంకా పెద్ద చదువు చదివితే ఎవరికో పోయి సేవ చేస్తారు, మనూరు వాళ్ళకి మనకు సేవ తీరు కదా అది చాలా గ్రేట్. తర్వాత ఇక్కడ ఏంటంటే సార్ వాళ్ళకి మేడం వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది అంటే 24 hours ఎమర్జెన్సీకి కొంచెం ఎమర్జెన్సీ కొంచెం సేవా దృక్పథంతో చేస్తారు. వాళ్ళకి ఇది ఉంది. ఇద్దరు కూడా మంచి కాలేజీ నుంచి వచ్చారు, మంచి బ్రిలియంట్ స్టూడెంట్స్. మన ప్రజలకు అందరూ కూడా ఉపయోగపడతారు అని ఆశిస్తున్నాను. పీజీఏమో గుంటూరు మెడికల్ కాలేజ్లో రేడియాలజీ విభాగంలో చేశాను. లాస్ట్ 1 year ఏమో తిరుపతిలో క్లారిటీ స్కాన్స్లో పనిచేశాను డాక్టర్ రితేష్ సార్ కింద. సో నాకు అన్ని రకాల స్కాన్స్ చాలా కాన్ఫిడెంట్గా చేయగలుగుతాను, ఎందుకంటే ఈ 4 yearsలో నేను చాలా ఎక్కువ అన్ని వెరైటీస్ ఆఫ్ స్కాన్స్ చేసి ఉన్నాను కాబట్టి. అంటే ఈ సిటీ స్కాన్లో ఏంటంటే టాప్ నుంచి అంటే బాడీలో తల నుంచి కింద కాళ్ళ వరకు అన్ని రకాల స్కాన్స్ చేయబడతాయి. సో మనం ఏమన్నా సడన్గా ఒక మనిషి కళ్ళు తిరిగి పడిపోయినా, సడన్గా కాళ్ళు చేతులు పడిపోయి స్ట్రోక్ లాంటిది ఏమైనా రావడం, సడన్గా ఊపిరి ఆడకపోవడం, ఇలాంటివి సడన్గా అవుతూ ఉంటాయి. సో అందుకని చెప్పి మేము ఏంటంటే 24 hours సిటీ స్కాన్ అనేది అవైలబుల్గా ఉండడానికి ఇచ్చేసామన్నమాట. అండ్ మనకి అల్ట్రాసౌండ్ కూడా అన్నిట్లోని ఇది చేశాను అనమాట. అంటే ఫెలోషిప్స్ కానీ ఫీటల్ రేడియాలజీలో ఫెలోషిప్ చేశాను, ఇంకా ఎంఎస్కే రేడియాలజీ అంటే జాయింట్ సమస్యలు ఇలాంటి వాటిల్లో కూడా నేను ఫెలోషిప్ చేశాను. అండ్ రితేష్ సార్ దగ్గర తలకి సంబంధించి న్యూరాలజీ, ఇంకా బ్రెయిన్, ఇంకా స్పైనల్ కార్డ్ సమస్యల్లో కూడా ఫెలోషిప్ చేశాను అనమాట. సో మీకు ఎలాంటి స్కాన్ అయినా సరే, ఎలాంటి రకమైన వ్యాధులు వచ్చినా సరే నేను చాలా ఈజీగా డయాగ్నోస్ చేయగలుగుతాను. సో అల్ట్రాసౌండ్ గైడెడ్ ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే FNAC అంటే అల్ట్రాసౌండ్ ద్వారా మనం బ్లైండ్గా సూది గుచ్చితే అది ఒక్కోసారి మనకి నరాన్ని తాకే అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పి మనం అల్ట్రాసౌండ్ గైడెడ్ ద్వారా మనకి సూది గుచ్చడం, బయోప్సీ తీయడం అలాంటివి ఏమైనా చేయడానికి కూడా నేను కంప్లీట్గా ట్రైన్ అయి ఉన్నాను. అండ్ లివర్ యాక్సెస్ అనేది కళ్ళు తాగడం వల్ల ఎక్కువ వస్తూ ఉంటుంది, అది రూరల్ ఏరియాస్లో బాగా చూస్తాము. సో అది కూడా డ్రైన్ చేయడానికి ఫిక్జెల్ క్యాథెటర్ డ్రైనేజ్ అంటారు, అవన్నీ కూడా చేయగలను. సో నా సర్వీసెస్ అన్నింటినీ మీరందరూ బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ మా భార్య అభినయ. మేము చాలా రోజుల నుంచి ఫస్ట్ వెంకటగిరిలో సెటిల్ అవ్వాలని, ఫస్ట్ నుంచి డాక్టర్ చదివి కూడా ఇక్కడే సెటిల్ అవ్వాలని అనుకున్నాం. బట్ అవుతుండే కొద్దీ వేగంగా డెవలప్ అవుతున్న టెక్నాలజీకి అనుగుణంగా లాస్ట్ 2 decadesగా చూసుకుంటే ఎక్యురేట్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది. బట్ మన ఊర్లో సిటీ స్కాన్ ఫెసిలిటీ లేక ఏదైనా ఎమర్జెన్సీ స్ట్రోక్ కేసులు వచ్చినా కానీ, సివియర్ నిమోనియా కేసులు వచ్చినా, లేదంటే కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్న కేసులు అలాంటివి సీరియస్ ఉన్నా అది లేటర్ స్టేజెస్లో తెలుసుకోగలుగుతున్నాం. దానివల్ల కాంప్లికేషన్స్తో చాలా పేషెంట్ ల్యాండ్ అవుతున్నారు. మనము ఇది పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే డిసీజెస్ని చాలా ఎర్లీ స్టేజ్లో మనం కనిపెట్టి దానికి ఏదైనా అప్రాపరియేట్ ట్రీట్మెంట్ చేయగలిగి వీలైనంత మంది పేషెంట్స్కి వెంకటగిరిలోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిటీలో ఎలా అయితే వైద్యం చేయగలమో
అలాంటి వైద్యం ఇక్కడ చేయాలంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటే మనం చేయగలమని, దానికి ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి ఆ ఉద్దేశంతో సిటీ స్కాన్ అండ్ అడ్వాన్స్డ్ 4D అల్ట్రాసౌండ్, దాంతోపాటు 2D ఎకో స్కాన్ 3 ఫెసిలిటీస్ ఒకే స్కాన్ సెంటర్ ఉండే విధంగా పెట్టడం జరిగింది. దీనికి పెట్టడానికి నాకు మెయిన్గా మా ఫాదర్ అండ్ మదర్ సపోర్ట్ చాలా హెల్ప్ఫుల్ అయింది. అత్తయ్య సపోర్ట్, మామయ్య సపోర్ట్. మా ఫాదరే ఫస్ట్ నుంచి ఏం కాదు, మనకు ప్రాఫిట్ లాస్ అదేం అవసరం లేదు, మనకు పేషెంట్స్కి వీలైనంత సర్వీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. చాలా కేసెస్ ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేక కొద్దిగా లేట్గా ఇబ్బంది పడుతున్నారు. వీలైనంత మంది పేషెంట్స్కి సేవ చేస్తే అదే మనకు చాలు అని ఎంకరేజ్ చేసి ఈ పెట్టించడంలో చాలా హెల్ప్ చేశారు. సో నేను మా ఫాదర్కి జీవితాంతం రుణపడి ఉంటాను, అలాగే మా అత్తయ్య మామయ్య వాళ్ళకి కూడా రుణపడి ఉంటాను. ప్లస్ ఇది యూజ్ చేసుకొని వీలైనంత వరకు పేషెంట్స్ని ఇక్కడే వెంకటగిరిలోనే ఫుల్ కార్పొరేట్ వైద్యం ప్రకారంగా ట్రీట్ చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.